లూకా సువార్త 11వ అధ్యాయము 1-13 వచనాలు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకి నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మరియు ఆయన వారితో ఇట్లను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలింపు. అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసినది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈలేని చెప్పునా? అటువల్లనే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన? పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. అదేవిధంగా పరిశుద్ధ బైబిల్ నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-15 వచనాలు కూడా చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-15 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-15 వచనాలు మార్చి చదువుకుందాం. చూడండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మనుషుల అపరాధములు మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మనం లాస్ట్ సెప్టెంబర్ 1న ఇదే వాక్యాన్ని మనం చదివాం. ఇదే వాక్యాన్ని చదివినప్పుడు మనము ప్రార్థన గురించి కొన్ని అంశాలు ఇక్కడ మనం చూస్తూ వచ్చామన్నమాట. ప్రార్థన గురించి కొన్ని అంశాలు మనం చూస్తూ వచ్చామన్నమాట. ఆ ప్రార్థన గురించి చూసిన అంశాలు ఏంటంటే, ప్రార్థనలో ఇక్కడ ఎన్ని విషయాలను మనం గమనించాం. ఆ రోజు హౌ మెనీ థింగ్స్ ఆర్ దేర్? ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 అంశాలు యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన నేర్పెట్టగా మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఏం నేర్పించారంటే, బోధ నేర్పించాలా, ప్రీచింగ్ అనేది నేర్పించాలా. ఏం నేర్పించారు? వాళ్ళు కూడా ప్రభావం మాకు ప్రీచింగ్ కావాలి, ప్రీచింగ్ ఈజ్ పాపులర్, అంటే చాలా పాపులారిటీ వస్తుంది ప్రీచింగ్ ద్వారా. కానీ ప్రార్థన ద్వారా పాపులారిటీ రాదు మనిషికి, అవుతుంది కదా. కానీ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రీచింగ్ అంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన అనేది మనం గమనించాలి. ప్రార్థన లేకుండా ప్రీచింగ్ చేసినా, ఒకవేళ ప్రార్థన లేకుండా సేవ చేసినా, ప్రార్థన లేకుండా ఏమి చేసినా సరే అది టెంపరీ, తాత్కాలికమే, అది నిలవదన్న సంగతి మనం గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన అంశం చూస్తే యేసుక్రీస్తు వారు శిష్యులు అడిగారంట. అందుకని మన బైబిల్ చదివినది లూకా సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం చదివితే అక్కడ అంటారన్నమాట. 9వ అధ్యాయము 18వ వచనం చదివితే, లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదివితే అక్కడ అంటారన్నమాట. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. నేను ఎవడని చూస్తుంటే చాలా ప్రాముఖ్యమైనది. ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. ఇక్కడ శిష్యులు ఒంటరిగా ఒకసారి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా చూస్తుంటే ఆయన వాడుకు చొప్పున ఒలీవ కొండకి వెళ్ళేవాడు. చాలా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని మనం గమనించినట్లయితే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ప్రార్థన లేని దినం లేదు కదా. పగల ఎంత కష్టపడినా, రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఆయన చూస్తుంటే ఒలీవ కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తండ్రితో ఎడదెగక మరి కమ్యూనికేషన్ కలిగినట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు చూస్తే ఈవెన్ ఆయన సిలువకి ఎక్కుతున్నప్పుడు కూడా ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎంతో వేదనతో ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం గమనించవచ్చు.
ఆయన శిష్యులను ఎన్నుకున్నప్పుడు కూడా ఆయన రాత్రంతా కూడా మరి వాత్సవాత మొదలైతే రాత్రంతా కూడా ఆయన కొండ మీద ప్రార్థన చేసి ఉదయకాల సమయంలో తనకి ఇష్టమైన వాడిని ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన ఎన్నుకున్నట్లుగా లేఖనాలు చదువుతాం మనకు అర్థమవుతుంది. కాబట్టి వితౌట్ ప్రేయర్, ప్రార్థన లేకుండా ఆయన ఏది కూడా తన జీవితంలో చేయలేదు అన్న సంగతి గమనించాలి. ప్రార్థనకి ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా లేఖనాలు చదువుతాం మనకు అర్థమవుతున్నాం కూడా. సో సాక్షాత్తు దేవుడే, మరి దేవుని కుమారుడే ఆయన ప్రార్థన చేసినప్పుడు మానవులైన మనము ఆయన మాదిరి ఉంచాడు. మానవులైన మనము ఎంతగా ప్రార్థన చేయాలి అన్నది సంగతి ఈరోజు లేఖనాల ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితంలో ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంతగా మనం ప్రార్థించే వారు ఉన్న సంగతి చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఆలోచించాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యులు కూడా ఆయన దగ్గర ఉన్నారంట. ఆయన దగ్గర ఉన్నప్పుడు వారు అడిగారు, ఏమని అడిగారంటే చూసితే, ప్రభువా ప్రార్థన చేయడము మాకు నేర్పించమని చెప్పి అడిగినట్లుగా మనం చూసామట. ఆయన అడిగినప్పుడు చూసితే అప్పుడు ప్రార్థన చేయడం అడిగించినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మాదిరి చెప్పారన్నమాట. ఏ విధంగా ప్రార్థన చేయాలనేది ఇది పరలోక ప్రార్థన ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తామట. ఏమని ప్రార్థన నేర్పించారు ఆయన? మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించము, మనుషులు అపరాధములు మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములు క్షమింపుడు. ఈ 8 అంశాలు ప్రార్థన వారు యేసుక్రీస్తు వారు ఆయనకు నేర్పించినట్టుగా లేఖనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతామట. సో లాస్ట్ టైం మనం చూసామట 4 అంశాలు, ఫస్ట్ 4 థింగ్స్, 4 అంశాలు కూడా చూస్తే అవి ఏంటంటే దేవునికి సంబంధించినగా మనం గమనించాలి. అందుకని ఆయన ఏంటంటే అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకమందున మా తండ్రి, ఆయన అదే మా తండ్రి అనే మాట గురించి, తండ్రి అంటే అవర్ ఫాదర్ అనే మాట గురించి, తండ్రి అంటే చూసంటే ఆయన చూసామట ఆయన ప్రేమకి సాదృశ్యము, తండ్రి అంటే రూలర్షిప్, ఆయన అధికారానికి యాజమానానికి సాదృశ్యంగా ఉంది అనేది మనం గమనించి చూస్తామట. కాబట్టి ఫాదర్ అనే ఆ మాట మనం చదవగానే తండ్రి ఆయన మనకు తండ్రి అయితే మనం అందరం కూడా ఆయన పిల్లలము, ఆయన కుమారులము అన్న సంగతి చూస్తూ వచ్చాం. అందుకని బైబిల్ ఉందిగా, తన అందరూ అంగీకరించడం అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన అనే మాట చూస్తున్నామట. కాబట్టి వీఆర్ ఆల్ హిస్ చిల్డ్రన్, మనమందరం ఆయన పిల్లలము. కాబట్టి ఆయన మనమందరం కూడా ఆయన పిల్లలం. కాబట్టి మన మధ్య ఉన్న సంబంధం ఏంటంటే మనమందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరులము సంగతి చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఆ రోజు మనం గమనిస్తూ వచ్చామాట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్, అంటే ఇక్కడ రేస్ కానీ, ఇక్కడ కలర్ కానీ, ఇక్కడ రిలీజియన్ కానీ, లేదా ఇక్కడ రీజన్ కానీ ఏది కూడా లేదన్న సంగతి గమనించాలి. సంఘంలో మనము ఆయన మన తండ్రికి ఉన్నప్పుడు దేర్ ఈజ్ నో రిలీజియన్, దేర్ ఈజ్ నో రేస్, దేర్ ఈజ్ నో క్యాస్ట్, దేర్ ఈజ్ నో రేస్, దేర్ ఈజ్ నో, ఇంకా చెప్పాలంటే ఏమంటే క్లాస్ అంటే మనకి క్యాస్ట్ ఎలా ఉందో ఫారిన్ కంట్రీస్లో క్లాసిజం అనమాట, ఉన్న వాళ్ళందరూ ఒకటి, లేని వాళ్ళందరూ ఒకటి, అలా ఉంటారు. దేర్ ఈజ్ నో క్లాసిజం అనే సంగతి గమనించాలి. కాబట్టి ఈజ్ అవర్ ఫాదర్ అని, కాబట్టి మనకు చాలా ప్రాముఖ్యమైనది ఈ 4 అంశాలు మనం చూస్తే మొట్టమొదటిగా పరలోకమందున మా తండ్రి, తర్వాత మనం ఏం చూసాము, నీ నామము పరిశుద్ధపరచబడగాక ఆయన నామం గురించి చూసాము, తర్వాత ఆయన రాజ్యం గురించి చూసాము, ఆయన చిత్తము. ఈ 4 కూడా చూస్తే ఇట్ ఈస్ గాడ్ రిలేటెడ్, దేవుడికి సంబంధించిన అంశాలు. కాబట్టి మన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది ఈ 4 అంశాలు ఉండాలి. మనం ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుని మనం పలానా క్యాస్ట్ అనుకుంటూ, పలానా ఏరియా అనుకుంటూ, లేదా పలానా క్లాస్ అనుకుంటూ, లేదా పలానా అనుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విలువ లేని ప్రార్థన, ఆ ప్రార్థన పెదాల మీద ఉండే ప్రార్థన, ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరిన ప్రార్థన సంగతి చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది రకరకాలుగా వారు పెట్టుకుంటూ ఉన్నారన్నమాట. దేవుని పిల్లలు అని చెప్తున్నారు, ఏక కుటుంబం అన్నారు, ఏక పట్టణ స్థలాన్ని దేవుడు వాక్యం సెలవిస్తుంటే మనం వన్ ఫ్యామిలీగా ఉండలేదు, ఒకే పట్టణానికి సంబంధించిన వాళ్ళగా మనకు కనబడతలేదు. ఇది చాలా ప్రాముఖ్య అంశంగా గమనించాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు, మన ప్రార్థన చేసేటప్పుడు వీఆర్ ఆల్ వన్, మనమందరం కూడా ఒకే తండ్రిని కలిగి ఉన్నాము. పరలోకమందున నా తండ్రి అంటే అక్కడ చాలా సమస్య ఉండేది. పరలోకమందున మా తండ్రి అనే మాట చాలా ప్రాముఖ్య అంశంగా ఈరోజు మనం గమనించాలి. ఇది అత్యంత ప్రాముఖ్య అంశంగా మనం గమనించాలి. దాన్ని చూస్తూ వచ్చామట కొలసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసామన్నమాట. ఏమిటంటే దాసుడు అనే భేదం లేదు, స్వతంత్రం భేదం లేదు, సున్నతి పొందినవాడని లేదు, సున్నతి పొందినవాడని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, సింధువులని ఏ భేదము లేదు.
అందరూ కూడా ఆయన ధరించుకునేనాము అన్నమాట చెప్తున్నామట. ఈరోజు చాలా ప్రాముఖ్యత అంటే కదా, చింత తెచ్చినా పులుపు సావదంట. చింతకాయలు ఎంత కొడుకు పెట్టా దాంట్లో పులుపు పోదంట. ఈరోజు ఎంత దేవుడి మందిరానికి వచ్చి ఎంత దేవుడి వాక్యం అయినా సరే మనలో నా పాప స్వభావము సాతాను ఏదైతే పెట్టాడో దాన్ని మనం మనం దాన్ని తీసివేసుకోలేని వరకు ఉన్నామట. ఎక్కడో చోట మన లేదా నా అనే చూసే నాకు చెందినవారు మనకు చెందినవారు అని చెప్పి నేను విశ్వాసం చూస్తున్నప్పుడు వాళ్ళ కనబడుతూ ఉంటుంది. చాలా విచారమైన సంగతి, ఇటువంటి వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళదన్న సంగతి గమనించాలి. మరి చాలా ప్రాముఖ్యత, మన ప్రార్థన ఎఫెక్టివ్గా ఉండాలంటే, మన ప్రార్థన ఫలవంతంగా ఉండాలంటే, మన ప్రార్థన చేసేది ఉండాలంటే చాలా ప్రాముఖ్యమైనది మనం గమనించాలి. ఇది అత్యంత ప్రాముఖ్యతగా గమనించాలి. అందుకని ఇక్కడ అన్నమాట నా తండ్రి కాదు కానీ మా తండ్రి అనే మాట చాలా అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకమందున మా తండ్రి. తర్వాత దై నేమ్ గురించి చూసాం. దై నేమ్ అంటే నేమ్ అనేది ఏం సూచిస్తుందంట? క్యారెక్టర్ అనేది సూచిస్తుంది, మన గుణగణాలని సూచిస్తుంది. ఫలానా వ్యక్తి పేరు మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి మనిషికి రకరకాల ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒకళ్ళకి 2 పేర్లు ఉంటాయి. ఏమన్నా ఒకళ్ళకి 2 పేర్లు ఉంటాయి, ఒకళ్ళకి 3 పేర్లు ఉంటాయి. తెలుసా మీకు? 3 పేర్లు అనే కానీ మీరు ఆశ్చర్యపోవద్దు. 3 పేర్లు అంటే ఎలా ఉంటాయి? నిక్ నేమ్ ఒకటి ఉంటుంది, తర్వాత గుళ్ళో ఒక నేమ్ ఉంటుంది, బళ్ళో ఒక నేమ్ ఉంటుంది అనమాట. ఇది చాలా విచిత్రమైన సంగతి. గుళ్ళో నేము, బళ్ళో నేము. ఒక ఆయన నేను చూశాను అనమాట. ఆయన గుళ్ళోనేమో ఐజాకు, బళ్ళోనేమో శ్రీకాంత్. ఎంత విచారం! ఈ విధంగా మన పిల్లలు పేర్లు పెట్టుకోవద్దు. పేర్లు పెట్టుకుంటే దేవుడి నామానికి అవమానం. దై నేమ్ అంటే ఆయన క్యారెక్టర్. అందుకని చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మనం గమనిస్తున్నప్పుడు మనం జీవించే జీవిత విధానము, దేవుడి కోసం మనం ఎటువంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నాం, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామని చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామంది ఆచార సంబంధంగా కలిస్తే లెంట్ డేస్ రాగానే 40 days ఉపవాసం ఉంటారు, లేదంటే ఎంత ఉపవాసం ప్రార్థన చేస్తారు. ఎంత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చూసితే మనం జీవించే జీవిత విధానం సరిగ్గా లేకపోతే మన ప్రార్థన మన పెదవుల్లోనే ఆగిపోతున్న సంగతి గమనించాలి. దైనేం అనగానే క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే బైబిల్ చెప్తుందా, నీతిమంతుల ప్రార్థన మనోపూర్వమైనది, అది బహు బలము గలదేను. ఏ రైచియస్ మ్యాన్ ప్రేయర్ విల్ అకంప్లిష్ మచ్. ఏ రైచియస్ మ్యాన్ ప్రేయర్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. ఏ రైచియస్ మ్యాన్ ప్రేయర్ విల్ బి వెరీ వెరీ ఫ్రూట్ఫుల్. కాబట్టి నువ్వు నేను ఎంత ప్రార్థన చేస్తున్నావు అనే సంగతి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దై నేమ్, దై క్యారెక్టర్ చాలా ప్రాముఖ్య అంశంగా గమనించాలి. కాబట్టి మనం జీవించే జీవిత విధానము మనం ఎంతగా నీతిగా జీవించగలిగితే, ఎంత నీతిగా జీవిస్తే మన ప్రార్థన అంత ఫలవంతంగా ఉంటుందన్న సంగతి ఈరోజు మనం గమనించాలి. కాబట్టి గాడ్ రిలేటెడ్లో అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, దై నేమ్, ఆయన నామం అన్న సంగతి రెండోదిగా మనం గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్య అంశంగా మనం గమనించాలి. వీ షుడ్ వాష్ అవర్ మౌత్స్. చెప్తూ వచ్చాడు, మన నోర్లు కలుపుకోవాలి, మన హృదయాలను కలుపుకోవాలి, చాలా ప్రాముఖ్యమైనది. మన మోటివ్స్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలా డీటెయిల్గా ఆ రోజు మనం చూస్తూ వచ్చాం. మోటివ్స్, ఉద్దేశాలు. ఒక పని చేస్తున్నప్పుడు మనం చాలామంది పనినే చూస్తుంటారు, కానీ మన జీవితాల్లో దేవుడు చూస్తున్నప్పుడు ఈ లుక్స్ ఎట్ అవర్ మోటివ్. ఏ ఉద్దేశం చేస్తున్నాం, ఏ ఆలోచన చేస్తున్నాం, దాని అనుకున్న హిడెన్ మోటివ్ ఏంటనేది దేవుడు చూస్తుంటాడు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు మనం దైనేయం అనేది మనం చూస్తూ వచ్చామన్నమాట. కాబట్టి మనం నీతి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని చెప్పి బైబిల్ చెబుతుంది. ఈరోజు గమనించాలి, ప్రార్థన చేస్తున్న మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. ప్రార్థనే, జీవితమే. నేను చెప్పే కదా, ఒకసారి ఒక ఆయన బాగా ప్రార్థన చేస్తుండేవాడు. రాత్రిపూట అవగానే చక్క పాటలు పాడుతూ ఉండేవాడు. కానీ ఆ రోజుల్లో మేము చదువుకునే దినాల్లో అప్పుడే యేసుప్రభువుని నమ్ముకున్నాడు. పంపు దగ్గరికి వెళ్తే అన్ని బూతులే. ఆ రోజు పంపు దగ్గరికి వెళ్ళి నల్లా నీళ్ళు పట్టుకునేవాడు అన్నమాట. ఇంత నీళ్ళినప్పుడు కూడా పట్టుకుంటే ఆ బిందుల దగ్గర అందరినీ కొడతా ఉండేవాడు అని బూతులు మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతో ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థన ఏమాత్రం కూడా ఫలితం లేని ప్రార్థన, అది పెదాల్లో ఉండిపోయే ప్రార్థన, దేవుడు అంగీకరించిన ప్రార్థన అన్న సంగతి ఈరోజు చాలా ప్రాముఖ్య అంశంగా మనం గమనించాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవించే జీవిత విధానము చాలా ప్రాముఖ్యమైనది. నేను ఒకసారి జెహోషాముకి వెళ్ళానన్నమాట. జెహోషాము అంటే భక్సింగ్ గారు పరిచర్య ప్రారంభించిన ప్రదేశం. అక్కడ ఫిలిప్ గారు, తర్వాత చల్లపల్లి నుంచి ఒక ఆమె చేస్తున్నాడు, పేరు గుర్తులేదు, ఆంటీ అన్నమాట. వాళ్ళు మా ఏరియా అన్నమాట. వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు. నేను చెన్నైలో ట్రైనింగ్ చేసినప్పుడు అక్కడే వెళ్ళామన్నమాట. వెళ్తున్నప్పుడు చూస్తే అక్కడ ఒకరోజు పడుకుంటే, ఒక బ్రదర్స్ రూమ్లో పడుకున్నప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన ఎంత గొప్ప కార్యం జరిగించింది. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రార్థన చేస్తామని కాదు, మన ప్రార్థన ఎంత పని చేస్తుంది. మన ప్రార్థన పని చేయాలంటే చాలా ప్రాముఖ్యమైనది మనం జీవించే జీవిత విధానం.
దీంట్లో చాలా వస్తాయి. మన యాక్షన్స్ వస్తాయి, మన రియాక్షన్స్ వస్తాయి, మన ట్రాన్సాక్షన్స్ వస్తాయి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇంక్లూడెడ్. ఇది చాలా ప్రాముఖ్యం. దై నేమ్ అనే వర్గానే క్యారెక్టర్. తర్వాత దై కింగ్డమ్, ఆయన రాజ్యము, ఆయన నీతి అనేది, ఆయన రాజ్యము, ఆయన నీతి మొట్టమొదటి మనం వెతకాలి. మొట్టమొదటి స్థానం ఆయనకు ఇవ్వాలి. దై నేమ్ అని చూసి వచ్చాం. 2, 3, 4గా చూసినప్పుడు దై విల్ బి డన్, నీ చిత్తము పరలోకము నీ చిత్తము అన్నట్టు భూమి మీద కూడా నెరవేరును కాక. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడము చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఎంత చూసాం, గెత్సెమనే తోటలో ఆయన మరి తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించను కాక ప్రార్థన చేశాడు యేసుప్రభువు. ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందు వలె, రక్తం వలె కింద బొట్లుగా పడుతూ ఉంది. అయినప్పుడు కూడా తండ్రి యొక్క చిత్తానికి, ఆ శిలువ మరణానికి ఆయన అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా ఈరోజు మన ప్రార్థనలో దేవుని చిత్తం ఉందా? చాలా 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 ప్రాముఖ్యం. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు మనం గమనించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు మనం చూస్తే 27వ అధ్యాయం అపోస్తలుల కార్యాలలో 13-14 వచనాల్లో ఆయన అగోబని ప్రవక్త వచ్చి యెరూషలేములో నువ్వు బంధించబడతావు, యెరూషలేములో నీకు శ్రమలు ఉన్నాయి అన్నప్పుడు కూడా మీరు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం ఏడుస్తారు. ఏం చేస్తారంటే పౌలు గారు మీరు యెరూషలేముకి వెళ్ళొద్దంటారు. అప్పుడు పౌలు ఏంటంటే మీరు ఏడ్చి నా గుండె ఎలా బద్దలు చేస్తారు, అయితే నేను అవసరమైతే యెరూషలేములో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ అంటే ప్రభువు చిత్తము జరుగును గాక, దట్ ఈస్ విల్ బి డన్ అని చెప్పి ఆయన వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా ఈరోజు మన ప్రార్థనలో మనం దేవుడి చిత్తానుసారంగా ప్రార్థించే వారికి ఉన్నామా? కాబట్టి ఇలా చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ 4 థింగ్స్, 8 అంశాల్లో 4 అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. వీ మస్ట్ ఫోకస్ ఆన్ 4 థింగ్స్. 4 అంశాల మీద మనము దృష్టి పెట్టాలి. ఆయన మొట్టమొదటి చూస్తే ఆయన నామం, ఆయన చూస్తే మా తండ్రి, తర్వాత ఆయన నామము, ఆయన రాజ్యము, తర్వాత ఆయన చిత్తము. ఎప్పుడైతే ఈ 4 విషయాలు గాడ్ రిలేటెడ్, ఈ 4 గాడ్స్ రిలేటెడ్గా ఉన్నాయి, ఈ 4 ఏం చేస్తాయంటే మన జీవితంలో మనం మారవలసిన విధానం చూస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే వీటి మీద మనం ఫోకస్ చేస్తామో మిగిలిన 4 థింగ్స్, మిగిలిన 4 విషయాలు కూడా అవి ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్. ఆటోమేటిక్గా దేవుడు మనకు ఫలితాలను అనుగ్రహిస్తాడు. చాలాసార్లు మన ప్రార్థన మీద చూస్తే వీటి మీద ఫోకస్ చేయకుండా ఫలితం మీద ఫోకస్ చేస్తాం. దేర్ వీ ఫెయిల్. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు అన్న సంగతి ఈరోజు చాలా ప్రాముఖ్య అంశంగా ఈరోజు మనం గమనించాలి. ఈరోజు మనం లేఖనాల్లో మనం చదివినప్పుడు నేను రాసుకున్న కొన్ని అంశాలు. ప్రేయర్ మీన్స్ టాకింగ్ టు గాడ్, దేవునితో మాట్లాడటము. లిజనింగ్ ఫ్రమ్ గాడ్, దేవునితో మాట్లాడటము, తర్వాత దేవుని గురించి వినటము. ప్రార్థన అంటే ఏదో మనకు కావాల్సిన అంశాలు చెప్పేసి ప్రార్థన చేయడం కాదు. బోత్ సైడ్స్, లిజనింగ్ అండ్ టాకింగ్, ఈ 2 కలిస్తేనే ప్రార్థన అవుతున్న సంగతి మనం గమనించాలి. ప్రేయర్ ఈజ్ కోఆపరేషన్ విత్ గాడ్. ప్రార్థన అంటే దేవునితో మనం సహకరించటం. అంటే దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఆయన సహకరించడం అన్న సంగతి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనించాలి. ప్రార్థన అంటే మన జీవితంలో కోరికలను పొందుకున్నట్టుకు చేసే ప్రయత్నం కాదు అన్న సంగతి కూడా గమనించాలి. ప్రార్థన అంటే మన జీవితంలో కోరికలు పొందుకోవడానికి చేసే ప్రయత్నం కాదు అన్న సంగతి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అంటే దేవుడిని అర్థం చేసుకోవడము, దేవుడు అర్థం చేసుకుని ఆయనకు అనుగుణంగా మనం స్పందించడమే నిజమైన ప్రార్థన సంగతి గమనించాలి. అందుకని దీన్ని ఏమంటారంటే లార్డ్స్ ప్రేయర్, లేదంటే డిసైపుల్స్ ప్రేయర్. శిష్యుల ప్రార్థన, పరలోక ప్రార్థన అంటారు కూడా. మనకు తెలియదు కానీ, మనకి ఇక్కడ లేదు కానీ చాలా సంఘాల్లో మెథడిస్ట్కి పోయినా, బాప్టిస్ట్కి పోయినా, లేదా సిఎస్ఐ పోయినా, లూథరన్ పోయినా చాలా సంఘాల్లో సర్వీస్ అయిపోగానే ఈ ప్రార్థన చేస్తారు. పరలోకమందున మా తండ్రి కదా, ఈ ప్రార్థన మామూలు చేస్తూ ఉంటారు కూడా. సో ఈ ప్రార్థన చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అవుతా చాలా ప్రాముఖ్యది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అంశాలు మన ప్రార్థనలో ఉన్నాయా లేవా, ఈ విధంగా మనం ఉన్నామా లేదని పరిశీలన చేసుకుంటే ఆ ప్రార్థన ఫలవంతంగా ఉంటున్న సంగతి ఈరోజు మనం గమనించాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. తర్వాత చూసినట్టే మనం రెండోగా మ్యాన్ సైడ్ చూస్తున్నప్పుడు, మనుషుల వైపు చూస్తున్నప్పుడు ఈరోజు మనుషుల వైపు 4 అంశాలు మనం చూద్దాం. క్లుప్తంగా మనం చూద్దాము 4 అంశాలు. మనుషుల వైపు చూసినప్పుడు మొట్టమొదటిగా ఏమన్నాడు? 5వ పాయింట్ ఏమన్నాడు? మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఏమని చెప్పాడు ఆయన? చూడండి 9వ అధ్యాయం చూస్తే మత్తయి సువార్తలో ఉంది కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదివాం కదా. ఏం చదివాం అక్కడ? మా అనుదిన ఆహారము 5వ అంశంగా మనం చూసినప్పుడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. చూడ మాట చూడండి బైబిల్లో మనం చదివినట్లయితే 11వ వచనంలో మా అనుదిన ఆహారము నేడు మాకు, చాలా ప్రాముఖ్యమైనది. 5వ అంశంగా మనం చూసినప్పుడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే మాట మనం చూస్తున్నామాట. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మాకు దయచేయము అంటే, మాకు దయచేయమంటే చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ 2 రకాల, ఒక అంశం గమనించాలి. మన జీవితంలో విలువలు అనేది విలువలు కలిగి మనం జీవించాలి. అదే 2 రకాల విలువలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇటర్నల్ వాల్యూస్, నిత్యత్వ విలువలు.
పరలోక రాజ్యం సంబంధించిన ఆ విలువలు కలిగి ఈ లోకంలో జీవించాలి. రెండోది చూస్తే ఇహలోక సంబంధంగా మరి విలువలు. ఇహలోక సంబంధంలో విలువ అంటే మనం చూస్తే దేనికి విలువిస్తారు? ఇహలోక సంబంధంగా దేనికి విలువిస్తారంటే మనుషులు నీకున్న పొజిషన్కి విలువిస్తారు, నీకున్న డబ్బుకి విలువిస్తారు, సొసైటీలో నీకున్న స్థానానికి విలువిస్తారు, లేదా నీ బ్యాక్గ్రౌండ్, నీ ప్రాంతానికి విలువిస్తారు. లేదా ఇలా మనుషులు చేస్తే నీకున్న జ్ఞానానికి విలువిస్తారు, నీకున్న చదువుకు విలువిస్తారు, లేదా నీకున్న జాబ్కు విలువిస్తారు. కానీ పరలోక సంబంధం చూస్తే ఆ విధమైన విలువ ఉండదు. ఇటర్నల్ వాల్యూస్ యేసుక్రీస్తు అన్నాడు, ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంటే యేసుక్రీస్తు చూస్తే యేసుక్రీస్తు అన్నాడు సర్వలోకం సంపాదించుకుంటే వాడు చాలా గొప్పవాడు. కానీ యేసుక్రీస్తు అంటే ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంటాడు. ఈరోజు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది మ్యాటర్ కాదు, చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంత దేవుళ్ళో ఉన్నావు అనేది మ్యాటర్, చాలా ప్రాముఖ్యమైన అంశం. యేసుక్రీస్తు వారు అందుకనే బైబిల్లో చాలా మంది చూసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన మాట్లాడలేదు. ఒక సెంచురియన్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, శతాధిపతి మా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, చావు సిద్ధమైనాడు, దయచేసి మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన సెంచురియన్ కాబట్టి, ఆయన కపిలవాడు కాబట్టి, ఆయన చాలా గొప్ప అధికారి కాబట్టి, చాలా అందరి చేత సమాజం తెలబడ్డాడు కాబట్టి అవే మాట్లాడతలా. యేసుక్రీస్తు వారు ఒకే మాట్లాడు, ఇటువంటి విశ్వాసము ఇజ్రాయెల్లో కూడా నాకు కనబడలేదు. సచ్ ఎ గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అని చెప్పినాడు. కాబట్టి దేవుడు మనం చూస్తున్నప్పుడు ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన మన మనసుని గ్రహించే దేవుడు, హృదయ అంతరంగాల్ని ఆయన పరిశోధించే దేవుడు అనే సంగతి ఈరోజు గమనించాలి. కాబట్టి ఎటువంటి విలువలు కలిగి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం గమనించాలి. టు గ్లోరిఫై గాడ్, దేవుని మహింపరచడము, మనం తగ్గించుకోవడము చాలా దేవుని దృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు మనం గమనించాలి. ఆహారము, మానుదిన ఆహారము ఒక దైత్యమైన మాట మనం చదవగానే చాలా ప్రాముఖ్యమైనది. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, దేవుడు సమస్తమును మనకు దయచేస్తున్నవాడు. అందుకని ద్వితీయోపదేశకాలంలో అంటాడు అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడతాడు, నా సామర్థ్యాన్ని బట్టి నా బాహుబలాన్ని బట్టి నేను ఇంత సంపాదించుకున్నాను మీరు అనుకోవద్దు. ఒక డే వచ్చిన తర్వాత మేము సంపాదించుకున్నాం మా సామర్థ్యము అని అనుకోవద్దు. మీరు దేవుని కృప చేత మేము ఇలా ఉన్నాము అని చెప్పి మీరు చెప్పాలని చెప్పి ద్వితీయోపదేశకాండంలో దేవుడు చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ ప్రజలు చెప్పాడు. మాకు సామర్థ్యం కలిగజేసిన వాడు ఆయనే. ఈరోజు చాలా ప్రాముఖ్యత, మనకు మంచి జ్ఞానం ఉండొచ్చు కానీ మనకు ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేస్తాం? ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తాం? మనం చేసేది ఏమీ లేదు. ఆరోగ్యం, ఒక జ్వరం వస్తే లేకపోతే ఏదైనా రోగం వస్తే బెడ్ నుంచి మనం కదలేనివారు. మనకి ఎంత జ్ఞానం అంటే, ఎంత సామర్థ్యం అంటే మనం ఏం చేయగలం? కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడు మన జాబ్ ఇవ్వడమే కాకుండా ఆయన ఎబిలిటీ ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఎబిలిటీ ఇవ్వడం కాకుండా సౌండ్ మైండ్ ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. మన కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఆమె జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, కృష్ణకుమారి అనమాట. ఆమెకి బ్రెయిన్లో 2 ట్యూమర్స్ వచ్చినాయి. ట్యూమర్స్ వచ్చినప్పుడు ఆమె వాళ్ళ తమ్ముడితో మాట్లాడాలి, బెంగళూరులో మాట్లాడాలన్నమాట. వాడు నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, అరే మీ అక్క మాట్లాడితే నేనే కలవరిస్తుందా చిన్నోడా అని చెప్పి ఆ ఫోన్ చేస్తే, అరే చిన్నాడా నువ్వు కాదురా, మా చిన్నోడు రాజేంద్ర, మా చిన్నోడు బెంగళూరులో ఉంటాడని చెప్తుంది. ఎంత దారుణం తెలుసు. దేవుడు ఎంత ఎబిలిటీ ఇచ్చాడు, ఎంత సౌండ్ మైండ్ ఇచ్చాడు, ఎంత కృప ఇచ్చాడు. ఈరోజు చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం తింటున్నామంటే ఆయన కృప అనే సంగతి మనం గమనించాలి. ఆయన మనకు అనుగ్రహించిన ఆయన కనికరం అనే సంగతి మనం గమనించాలి. చాలా ప్రాముఖ్యం, ఇది మనం గమనించాలి. ఇది అత్యంత ప్రాముఖ్యం. అందుకని బైబిల్లో ఒక వ్యక్తి అనుకున్నాడు అన్నమాట. ఏమనుకున్నాడు తెలుసా? ఇదంతా నా బాహుబలము, ఇదంతా కూడా నా బలము, నా శక్తి ఆయన విరవిగాడు. చూడండి బైబిల్కి రండి ఒకసారి. బైబిల్లో దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం చదివినట్టయితే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదివినట్టు అక్కడ ఏమిటాడు? చాలండి. రాజు బబులోను ఈ మహావిశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. నేను కట్టించాను, నేను నా బలాధికారము నా ప్రభావము అనుకున్నాడు. అంతే. దేవుడు ఏం చేశాడు? ఎంతో ఈ అంటే ఎగ్జాల్టెడ్ హిమ్సెల్ఫ్, తను ఎంత హెచ్చించుకున్నాడు, ఎంత గర్వంతో నిండుకున్నాడు అతను. నెక్స్ట్ ఏం చేశాడు దేవుడు? అంతేనా? బైబిల్ చెప్తాడా, దేవుడు అహంకారులకు ఏం చేస్తాడ? దీనులకు కృప అనుగ్రహించిన అహంకారులను హెచ్చించడం. నాశనానికి ముందు ఏముండదంట?
చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు గర్విస్తున్నట్లయితే, నువ్వు ఎగిరెగిరి పడుతున్నట్లయితే నువ్వేంటి లెక్క, వాళ్ళేంటి లెక్క, ఎవరు నాకు లెక్క లేదు అని అనుకున్నామంటూ నీ జీవితంలో నాశనం ఉందన్న సంగతి గమనించాలి. నీ జీవితంలో పతనం ఉందన్న సంగతి నువ్వు గమనించాలి. ఇప్పుడు స్థితి నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ ముందున్న స్థితి పతనము, నాశనం సంగతి గమనించాలి. అతను ఏం చేశాడు తెలుసా? నెబుకద్నెజరు బాబులోని రాజ్యం మహాశక్తివంతమైన రాజ్యం మనం గమనించినది. అందులో ఈ నెబుకద్నెజరు చాలా బలమైన వాడు. కానీ ఒకరోజు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో దేవుడు ఏం తెలుసా? 37 వచనం, రాజు నోటి ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును. చదవమ్మా. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ ఎదురు నుండి తొలగిపోయాను. తమ ఎదురు నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువులే గడ్డి మేసినవు. సర్వోన్నతుల దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అండి. తాను ఎవరికి తాను అనుగ్రహించి నిశ్చయించునో వానికి అనుగ్రహించనని నువ్వు తెలుసుకునే వరకు 7 కాలం నీకు ఇలాగ జరగని చెప్పిను. ఆ గడిలోనే అలాగ నెబుకద్నెజరు సంభవించును. మానవులను అతను తరిమిరి, అతడు పశువులే గడ్డి వేసును. ఆకాశం మంచు అతని దేహంలో తలుపుగా అతడు తల వెంట్రుకలు పశురాజు రెక్కల వలె వంటి వాయను. అతని గోళ్ళు పశువుల గోళ్ళ వంటి వాయను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఒక యానిమల్ లాగా ఏం చేస్తున్నాడు? అడవిలోకి పోయి ఆయన గడ్డిని వేస్తున్నాడు. గోళ్ళు పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది 7 కాలాల పాటు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఆయన బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైనది గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. కాబట్టి ప్రతిరోజు మానదిన ఆహారము మాకు దయచేయమని చెప్పి దేవుడు ప్రొవైడర్గా మనం గమనించాలి. తర్వాత దేవుడు కృపను బట్టి మనం ఈ విధంగా ఉన్న సంగతి మనం గమనించాలి. ఇక్కడ 2 అంశాలు చూస్తే ఇదే డానియేల్ గ్రంథం చూస్తే, డానియేల్ యాజ్ డిటర్మైన్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్, తాను అపోతపరచుకోకూడదని చెప్పి ఆయన ఉద్దేశించాడంట. అంటే ఆహారం పెట్టినప్పుడు అందరికీ రాజు యొక్క బల్ల మీద ఆహారము చూస్తే ఎంత శ్రేష్టమైనది ఉంటుంది, ఎంత కాస్ట్లీగా ఉంటుందో మనం గమనించాలి. సొలొమోన్ టేబుల్ దగ్గర కానీ, దావీదు టేబుల్ దగ్గర మెఫీబోషెత్ పిలిచినప్పుడు ఆ బల్ల చూస్తే ఎంతో. సో అది అక్కడ ఉన్న బానిసల్లో ఉన్న స్లేవ్గాన ఈ డానియేలుకి ఇవ్వబడుతుంది. అయితే డానియేలు ఏం చేస్తాడు తెలుసా? ఒక మాట చెప్తాడు, రాజు యొక్క ఆహారము తీసుకుని తను అపవిత్రపరచుకోడు. మనం ఆశించిన అక్కడ దాక్షరసం లేదండి, ఆల్కహాల్ లేదు, అపవిత్ర ఆహారం ఏం లేదు. కానీ పండితులు ఏం చెప్తారు తెలుసా? ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, అక్కడ చెప్పబడినప్పుడు దీనికి రిలేటెడ్గా మనం చూసితే కింగ్ ఈజ్ మై ప్రొవైడర్ అని చెప్పాలి, రాజు నాకు సమకూర్చేవాడని చెప్పాలి. కానీ మనం ఏం చెప్పాలి? గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, దేవుడే మనకు సమస్తాన్ని ఇచ్చేవాడని చెప్పాలన్నమాట. సో ఆ మాట ఆయన చెప్పకుండా ఉండడానికి ఏం చేశాడంటే, ఈ ఆహారం నేను తిన్నని చెప్పాడు. చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము చాలా ఫెసిలిటీస్ కలిగి చాలా మంది ఎలా ఉంటున్నారంటే, దేవుడే అంటున్నాడు, దేవుడి పక్కన వేరే ఫోటో పెడుతున్నారు. వీళ్ళు అంటే ఆయన వల్లే మాకు అన్ని కలిగినాయి అంటున్నారు. మీరు ఎవరైనప్పటికీ ఏదైనప్పుడు కూడా ప్రాథమికంగా మనం గమనించాల్సిందే, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. అందుకనే ప్రతిరోజు కూడా మా అనుదిన ఆహారం మాకు దయచేయమని చెప్పి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, దేవుడే నా పోషకుడు అన్న సంగతి మనం గమనించాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైన అంశంగా మన జీవితం. కాబట్టి ఇక్కడ ఏమన్నా మా అనుదిన ఆహారము మాకు దయచేయమని చెప్పినట్లుగా లేఖనాలు చదువుతున్నప్పుడు మనం చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు చూసితే దేవుడు అన్నాడు కదా, మొట్టమొదటిగా నా రాజ్యము నీతి వెదకము, సీక్ ye first the kingdom of God and his righteousness. మీరు నా రాజ్యాన్ని నీతి వెతికితే దేవుడు ఏమంటారు సార్? ఏమని చెబుతాడంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆయన ఏం చెబుతాడంటే, ఫుడ్ ఆహారం ఇస్తాడంట, క్లోజ్ బట్టలు ఇస్తాడంట, ఆయన షెల్టర్ ఇస్తాడంట, ఆల్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ వస్తాయంట. ఎప్పుడంట? ఆయన రాజ్యాన్ని నీతి వెతికినప్పుడు. అందుకని ఏమి తింటాము, ఏమి తాగుతాము, ఏమి ధరించుకుంటామని మీరు చింతించద్దు. మొట్టమొదటిగా నా రాజ్యాన్ని నీతి వెతకండి, అప్పుడు అన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తా అని చెప్పి అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మన జీవితంలో గమనించి, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహించేవాడు. అది అంటారు కదా, మా చూసి రోమపత్రులు అంటాడు చూడండి మాట. రోమపత్రి 8వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, రోమపత్రి 8వ అధ్యాయము మనం బైబిల్లో చదివినట్లయితే చూడండి 8వ అధ్యాయము 32వ చూసింది 32 రోమా 8:32 చదివిన అక్కడ మాట, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు
దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెలి తీయనివాడు ఆయనతో పాటు సమస్యలను మనకి ఎందుకు అనుగ్రహించడు? ఏ దేవుడు గ్రేటు? ఈ గేవ్ హిస్ లైఫ్, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఏ దేవుడు గ్రేటు? ఆయన రక్తాన్ని ఇచ్చాడు. అదే మనకి ఇచ్చినప్పుడు ఈ మెటీరియల్ థింగ్స్ నథింగ్, ఏమాత్రం కూడా ఎనదగిన వారు. కాబట్టి ఏంటంటే తన సొంత కుమారుని ఇవ్వడానికి వెలితీయని దేవుడు ఆయనతో పాటు సమస్యను మనకి ఎందుకు అనుగ్రహించాలంటే అన్ని సమస్తాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు సమస్తాన్ని ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదటిగా మనం వెతికే వారు ఉంటామో, అంటే బైబిల్ ఒక మాట ఉంది, చక్కని మాట, సింహం పిల్లలు ఆకలి కొని లేమి కలిగి కానీ యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొలువైనంత. వన్ థింగ్ యూ షుడ్ లెర్న్ టు సీక్ గాడ్. ఒకటి నువ్వు నేర్చుకోవాల్సింటే దేవుని వెతకడం నేర్చుకున్నట్టయితే కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు. నేను అంటున్నా కూడా ఒక ఫుడ్, షెల్టర్, క్లోత్స్ మాత్రమే కాదు, ఈ గివ్స్ ఎవ్రీథింగ్. మెంటల్గా, స్పిరిచువల్గా కావాల్సిన ప్రతి ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడు. కానీ ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశము, దేవుడు మన ప్రొవైడర్. అందుకనే తిమోతి రాసు అంటాడు మన పౌలు. తిమోతి రాసు, మొదటి తిమోతి రాసిన 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు ఆయన. చూడండి, ఫస్ట్ తిమోతి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. మన 17వ వచనం ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులే కాక అస్థిరమైన ధనమందు నమ్మకించగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మకించిన ఆజ్ఞాపించదు. ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక తర్వాత అస్థిరమైన ధనమైంది నమ్మకించగా సుఖముగా అనుభవించిన సమస్యలను ధారాళంగా దయచేసి దేవుని యందు నమ్మకం పోపించాలి. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడు అని ప్రార్థన చేసాం. అన్నీ వచ్చిన తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి, ప్రార్థన చేసిన అవసరం నాకేముంది? చాలా ప్రాముఖ్యత మన నమ్మకం దేవుడి మీద మెటీరియల్ థింగ్స్ మీద పోయింది. ఈరోజు మనం ఆలోచించాలి, సమస్తము ధారాళంగా దయచేయు దేవుని యందే మనం నమ్మకం ఉంచాలి. అందుకని పౌలిక అంటాడు, వాడు ఏమనంటే అంటాడు 6వ వచనం ఏంటంటే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో ఏమీ తీసుకుని పోగాక అన్న వస్త్రములు గలవారమేంటి వాటితో తృప్తి పొందిందము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను గురిలోను అవివేకం హానికరమైన అనేక దురాశలోను పడుదురు. అటువి మనుషులను నష్టములోను నాశంలోను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. కొందరు ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానాబాలు తామే పొడుచుకున్నది. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు బైబిల్లో మనం చూసాము. చరిత్రలో చాలామంది దేవునికి కొరకు గొప్పగా జీవించిన వారు ధనాన్ని ఆశించి దేవుడి నుంచి విశ్వాసం తొలగిపోయినట్టుగా మనం చూస్తాం. ఒకసారి నేను సుదర్శన్ అన్నాడుగా, మాకు సుదర్శన్ అడిగా మేమందరూ వెంకటాపురం పోయాం. వెంకటాపురం అంటే ఏటూరు, ఈ వెంకటాపురం అనుకోలేదు కదా, ఇది కాదు వెంకటాపురం అంటే. వెంకటాపురం అంటే ఏటూరు నాగారం దాటిన తర్వాత అక్కడ వెంకటాపురం ఒక గ్రామం ఉంది. ఆ మండలానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ క్యాంప్ పెట్టామన్నమాట. ఐ క్యాంప్ పెట్టిన తర్వాత ఏమైంది తెలుసా, అక్కడ చాలామంది 300 మంది దాకా వచ్చారు. వాళ్ళకి మెడిసిన్ ఇచ్చాం, వాళ్ళకి టెస్టింగ్ చేశారు మన వాళ్ళు. తర్వాత ట్రాక్స్ ఇచ్చాం. భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఊరికి వచ్చాం కదా, ఈ ఊరిలో సువార్త ప్రకటిద్దామని వెళ్ళాము. ఎలాగైనా పాటించడానికి మొదలుపెట్టగానే కొంతమంది వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. అక్కడ అమ్మ ఏనండి జాగ్రత్తగా, కొంతమంది మమ్మల్ని పట్టుకున్నారు. ఏంటి మీరు ఎందుకు పాటిస్తున్నారు, ఎవరెవరు వచ్చారంటే పలానా సోన్ అని చెప్పామన్నమాట. చెప్పగానే మమ్మల్ని గట్టిగా పట్టేసుకున్నారు. ఆయన మా దగ్గర చాలా డబ్బులు కట్టించుకున్నాడు, మమ్మల్ని మోసం చేశాడు అని మమ్మల్ని పట్టుకుని మీరు ఆ డబ్బులు కడితేనే మిమ్మల్ని వదిలిపిస్తామని చెప్పానమాట. తర్వాత దినాల్లో మేము తర్వాత బై గాడ్స్ గ్రేస్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మేము బయటపడ్డాము, వచ్చేసిన తర్వాత చూస్తుంటే దానివల్ల ఆయనకి ఏమైందంటే అనారోగ్యం వచ్చింది, పరాశ వచ్చింది. తర్వాత ఆయన ఎంత గొప్ప సాక్ష్యం ఉంది ఆయనకి. ఏం సాక్ష్యం ఉందంటే గవర్నమెంట్ జాబ్ ఉండేది, దాన్ని వదులుకున్న రిజైన్ చేశాడు. ఎంతో త్యాగపూరితంగా మరి ఎంతో త్యాగంతో ఆ ఏజెన్సీ ఏరియాలో ఆయన పనిచేశాడు. కానీ ధనాపేక్ష అనేది వచ్చేపాటికి ఆయన అక్కడ దగ్గర వీళ్ళ దగ్గర అది ఇది కట్టించి వాళ్ళు లాస్ చేయటం, వీళ్ళ సంఘం పోయింది, ఊళ్ళో సాక్ష్యం పోయింది. తర్వాత ఆయన చనిపోయిన వాడుకున్నాడు. ఇలా చాలా ప్రాముఖ్యమైన ధనాపేక్ష. మనకి కలిగిన వాడితో మనం తృప్తి కలిగి ఉండాలి. ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోము. గ్రేట్ కింగ్ అలెగ్జాండర్ అన్నాడు, ఆయన చిన్న వయసులోనే సంవత్సరాన్ని జయించిన తర్వాత ఆయన చిన్న వయసులో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక మాట అన్నాడు. ఈరోజు ఏమన్నాడు తెలుసా, నేను చనిపోయాను, నా చేతులు బయట పెట్టండి. మంత్రి గారు అడుగుతాడు, ఈ చేతులు బయట పెడతా కానీ తర్వాత ప్రజలు వచ్చి నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలంటే అప్పుడు ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, ఈ లోకంలోనికి నేను ఏమీ తేలేదు, ఈ లోకంలోనికి నేను ఏమీ తీసుకోలేదు, ఖాళీగా వచ్చాను, ఖాళీగానే పోతున్నాను.
ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలని చెప్పి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళు చాలా ప్రాముఖ్యమైన ఈరోజు దేవుడు మనకు కలిగిన వాడితో, మనకి ఇచ్చిన వాడితో మనం తృప్తి కలిగి ఉండాలి. అందుకని పౌలు ఏమన్నాడు తెలిసి ఇక్కడ ఒక మాట అన్నాడు. పౌలు ఏమన్నాడు తెలిసి ఇక్కడ అన్న వస్త్రములు గలవారి చాలా ప్రాముఖ్యమైన మనం గమనించినప్పుడు మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోము కాక అన్న వస్త్రములు గలవారమేంటి వాటితో తృప్తి పొందుందేమో. వాటితో తృప్తి, కంటెంట్, తృప్తి అనేది చాలా ప్రాముఖ్యత మనిషికి. ఈరోజు చాలామంది ఏంటంటే వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. ఏంటంటే వాళ్ళు అది కొనుక్కున్నారో మాకు ఇంట్లో లేదు. నో మనకేమి కలిగి ఉన్నామో వాటితో తృప్తిగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది. వీటిలో ఏమీ లేదు. దేవుని సన్నిధిలో ఆయన సంతోషం, ఆయన ఎంతో గొప్ప ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో నిత్య సుఖాలు కలవు. కాబట్టి దేవుని సన్నిధిని ఆయన సన్నిధిని అనుభవించలేని వారు, ఆయన ఆనందించలేని వారు ఇటువంటి ఆలోచన కలిగిన వారు ఉంటారు. నిజంగా దేవుడిని అనుభవించేవారు, దేవుడిని ఆనందించేవారు వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు రావు. చాలా ప్రాముఖ్య విషయం ఈరోజు గమనించాలి. కాబట్టి గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడే? ఆయన సమస్తాన్ని నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర తీర్మానం చేసుకుంటావో, ఆయన జీవితం ఆయన కొరకు నువ్వు జీవిస్తుంటావో, ఆయన నువ్వు సాగుతూ ఉంటావో, నీకు కావాల్సిన ప్రతిదీ అన్ని కలిగి ప్రతిదీ ఆయనకి ఇస్తాడు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం ముందున్న ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దేవుడు నిన్ను బాగా దీవిస్తే నెబుకద్నెజరులాగా అనుకోమాక, నాకేంట్లే, నాకు అన్నీ బాగున్నాయి, నేనంతా బాగున్నాను, నా ఘనత, నా ప్రభావము, నా బలము అనుకున్నామంటే నీ పని అవుట్. కాబట్టి ఇది మొట్టమొదటిగా చూసినప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ పర్లోక ప్రార్థనలు కూడా మా అనుదిన ఆహారము, మా అనే మాట చూడదు. నా అనుదిన ఆహారం అంటే అక్కడ డేంజర్ ఉండేది. నా అంటే లేదు, మా అనుదిన ఆహారం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మన చుట్టూ ఆహారం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యమైనది. వారికి మన చేతులు చాపాలి, చాలా ప్రాముఖ్యమైనది. అందుకని అంటాడు కదా, యాకోబు అంటాడు కదా, ఒకటి అన్నం లేకుండా బాధపడుతుంటే, తగిన వసతులు లేకుండా బాధపడుతుంటే నువ్వు మంచిగా ప్రార్థన చేసుకో, నువ్వు మంచిగా ఉండంటే అది సరికాదు. వాడికి మనం ఏం చేయాలి? మనం కొంచెం హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. ఇది నిజమైన ప్రార్థన, నిజమైన భక్తి. కాబట్టి మన ప్రార్థన పెదాల మీద ఉండకూడదు, మన ప్రార్థన హృదయం నుంచి రావాలి. మన కుటుంబాల్లో కానీ, మన బంధువుల్లో కానీ, తర్వాత మన సహవాసంలో కానీ, సమాజంలో కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇది మొట్టమొదటి అంశంగా మనం లేఖనాలు చదువుతున్నప్పుడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమనేది మనం చూడొచ్చు. రెండోది ఏం చెప్పారు మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే 6వ అధ్యాయంలో 6వ అంశంగా మనం చూసినట్లయితే ఆయన ఏమన్నాడు? రెండో మాట ఏమన్నాడు ఇక్కడ? మా అనుదిన ఆహారము మాకు దయచేయమన్నాడు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము. చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో అత్యంత ప్రాముఖ్యమైనది అంటే ఫర్గివింగ్. ఫర్గివింగ్ చాలా ప్రాముఖ్యమైనది. ఫర్గివింగ్, క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే ఇతరులను మనం క్షమించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా సరే మన ప్రార్థన పరలోకానికి పోదు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారనమాట, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. కాబట్టి చాలా ప్రాముఖ్యత క్రైస్తవ జీవితంలో చూసినట్టే ఫర్గివ్నెస్. ఉదయకాలంలో మన ఆరాధన వార్తలు దేవుడు మన పాపాలు చేశాడు. He has forgiven our sins. How many sins he has forgiven? అన్ని పాపాలు క్షమించాడు. మనం ఏం చేస్తాం? మనుషుల మీద ద్వేషం పెట్టుకుంటాం, మనుషుల మీద పగ పెట్టుకుంటాం. అది ఎప్పుడు కూడా మర్చిపోం, ఎప్పుడు కూడా తీసుకోం. కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసినా సరే ఈ ప్రార్థన పరలోకానికి పోదు. కాబట్టి దేవుడి దగ్గర ఏ విధంగా మనము క్షమాపణ పొందుకుంటున్నామో అదేవిధంగా ఇతరులు క్షమించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభువుని నమ్ముకోగానే మనకు అది కష్టం. ఆ విధంగా మనం క్షమించలేం. చాలామంది మనం మనుషుల మీద పగ ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు వాళ్ళకి కనబడితే మన మనసులు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన ముఖ వైఖరి మారిపోతాయి, మన బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, మన ప్రతిచర్య మారిపోద్ది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయంలో మనము ప్రార్థన చేసే మనమందరం కూడా ఇతరులను క్షమించే వారంగా ఉండాలి అనేది దేవుడు చాలా స్పష్టంగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆర్ వి ఫర్గివింగ్ అదర్స్? ఇతరులను మనం క్షమించే వారంగా ఉన్నామనేది అత్యంత ప్రాముఖ్య అంశంగా ఈరోజు మనము గమనించాలి. అందుకే చాలా ప్రాముఖ్యం ఇక్కడ మనం చూసినప్పుడు మార్క్స్ సువార్త అంటే 11వ అధ్యాయంలో, మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదివినట్టయితే, మార్క్ గాస్పెల్ చాప్టర్ 11 verse 25 చదివినట్టయితే అక్కడ ఏమంటాడు? బాబు కొద్దిగా ముందు చెప్పండి.
మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన ఎట్లా మీరు నిలబడి చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన ఎట్లా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. చాలా ప్రాముఖ్యమైంది. మనం వారిని క్షమించాలి. క్షమించకపోతే మన ప్రార్థన చాలాసార్లు మన జీవితాలు చూస్తే మనం బయట వారితో చాలా మంచిగా కనబడుతూ ఉంటాం, కానీ మన కుటుంబంలో ఉన్న వారు మనం క్షమించలేము. మరి ఇల్లాసం మనం క్షమించలేము. వాళ్ళు ఏదో ఎప్పుడో చేసేదని చెప్పి అదే దేశంతో అదే పెట్టుకుని మన జీవితాలు జీవిస్తుంటాం. ఇలా చాలా ప్రాముఖ్యమైన ఈరోజు అంశం మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమన్నా అంటే మా రుణములను వచ్చింది ఇక్కడ అంటారనమాట, మా 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 రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించము. ఈరోజు చాలా ప్రాముఖ్యాంశంగా మనం గమనించాలి. మనం ఎవరి మీద కూడా ఎటువంటి ద్వేషాన్ని మనం పదన పెట్టుకోకూడదు. మనం క్షమించేవారం ఉండాలి. అలా క్షమించేవారం ఉంటేనే మనం ఏంటంటే మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి మారణాలు క్షమించిన ప్రకారం మారణాలి చాలామంది జీవితాలు చూస్తే మనుషులు బట్టి ద్వేషం పెట్టుకుని పగ పెట్టుకుని ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారు ఉంటున్నారు. అంత మాత్రం కాదు, ఎంతో ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే వారుగా ఉంటున్నారు. ఈరోజు మనం ఆలోచించాలి. మన హృదయంలో ఎవరి పట్టైనా క్షమించలేని స్థితిలో మనం ఉన్నట్టయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన హృదయాల్లో ఎవరి పట్ల కూడా హేట్రేట్ పగ ద్వేషం అనేది మనం కలిగి ఉండకూడదు అనేది చాలా ప్రాముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైన అంశంగా మన జీవితాల్లో గమనించాలి. ఇది చాలా కష్టంతో మరి కూడిన పని అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి దేవుడు మనం క్షమించిన ప్రకారము ఇతరులు క్షమించాలి. అందుకే అంటాడు కింద అంటాడు, ఇతరుల పాపాలు మన ఇతరులు క్షమించకపోతే దేవుడు మన అపరాధములను అయినా క్షమించడు. బైబిల్లో చూసినప్పుడు బైబిల్ చూస్తే యేసుక్రీస్తు వారు అంటారు సులువులు ఎలాడుతున్నప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు వీరు క్షమించరు. హైలీ ఇంపాసిబుల్. క్షమించడం అనేది ఈజీ కాదు. చాలాసార్లు మనం క్షమించామంటాం కానీ మన ఆలోచనలు మారు. క్షమించామంటాం కానీ వారి పట్ల మన యాటిట్యూడ్ మారదు. ఇట్స్ నాట్ రియల్ ఫర్గివ్నెస్. చాలా ప్రాముఖ్యత. దాంట్లో దేవుని క్షమాపణ చూస్తే గాడ్ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. దేవుడు క్షమిస్తాడు. అంతేకాదు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచివేస్తాను, వాటికి ఎన్నడే కూడా నేను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యత. ఆరో అంశంగా మనం చూసినప్పుడు అత్యంత ప్రాముఖ్యత క్షమించేవారంగా ఉండాలి. రెండో మాట అంటే ప్రతీకారం చేసేవారంగా ఉండకూడదు. ప్రతీకారం చేయడం నా పని, మీరు ప్రతీకారం చేయడానికి వీల్లేదు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? అబ్బా నువ్వు ఒక మాట అన్నావుగా, నేనెన్ని మాట్లాడతా ఎవరో తెలుసా? ఈ బల్ల పాలు పొందేవాళ్ళు. ఎవరో తెలుసా? దేవుడి మందిరానికి వచ్చి ఆరాధన చేసేవాళ్ళు. ఎవరో తెలుసా? దేవుడి దగ్గర సంఘంలో చాలా గొప్పగా కనబడేవాళ్ళు. నువ్వు ఒక మాట అంటే నేను 2 మాటలు అంటా. ఏమాత్రం కూడా తగ్గింపు లేదు, ఏమాత్రం కూడా క్షమాపణ లేదు. అందుకనే మన జీవితాల్లో మనుషుడు ఫలము లేని వారంగా మనం కనబడుతున్నాం. ఫలించలేని వారంగా కనబడుతున్నాం. ఆశీర్వాదం లేని వారంగా కనబడుతున్నాం. అభివృద్ధి లేని వారంగా మనం కనబడుతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆలోచించాలి. మనము క్షమించే వారంగా ఉండాలనేది దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడు. అందుకని చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటే ఒక మాట అంటాడనమాట. లాస్ట్ టైం మేము ఆన్లైన్ పేర్లు కూడా చూస్తూ వచ్చాము. 5వ అధ్యాయం ఏమంటాడు తెలుసా? చూసి 23వ వచ్చి అంటాడు. మత్తయి సువార్త 5:23 అంటాడనమాట. పక్క పేజీ. కావున నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎట్లా బలిపీఠం ఎదుటినే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సోదరునితో సమాధాన పడము. దేవుడు ఏమన్నాడు? బలిపీఠం దగ్గర అర్పిస్తున్నప్పుడు నీ సోదరుని మీద నీకు ఏదైనా విరోధమైన భావంగా తలిస్తే నువ్వు బలి అర్పించద్దు. ఒకవేళ ఆ బలి అర్పించినా ఆ బలి దేవుడు అంగీకరించడు. కాబట్టి మొట్టమొదటిగా బలిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా ఏం చేయాలి? నీ సోదరునితో సమాధాన పడము. ఇది చాలా ప్రాముఖ్య అంశం. దేవుడు గమనించాలి. సమాధానం లేకుండానే, సమాధాన పడకుండానే, సమాధాన పడటానికి అవకాశం ఉన్నా దాన్ని లెక్క చేయకుండానే మన భక్తిని కొనసాగిస్తున్నట్టయితే అది దేవుడు అంగీకరించే భక్తి కాదు. మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నట్టయితే అది మరి దేవుడు అంగీకరించే ప్రార్థన కాదని సంగతి ఈరోజు గమనించాలి. కాబట్టి ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ఈరోజు గమనించాలి. దేవుని అడగాలి, ప్రభా ఆ క్షమించడం అనేది నాకు నేర్పించు. ఆ క్షమాపణ, మీరు నన్ను క్షమించారు. ఎన్నోసార్లు మనం పాపం చేసామండి. యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడే కాదు, యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు మన పాపం ముందుకు యేసుప్రభువుని నమ్ముకోబోదు పాపం చేయడం కాదు. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా దేవుని ఎరిగి కూడా ఎన్నోసార్లు
మనం పాపం చేసాం. కానీ ప్రతిసారి దేవుడు ఈసారి మనం శ్రమిస్తూనే వచ్చాడు. ప్రతిసారి దేవుడు తన రక్తంలో మనం కడుగుతూనే వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఏ రోజు కూడా మనం త్రోసివేయలేదు. కానీ మనం మనుషుల దగ్గర రానేమో, మనుషుల్ని ఏమాత్రం కూడా అంగీకరించు. పిల్లరా, ఈరోజు ఇటువంటి కండిషన్ మనం ఉన్నట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా, ఏమి ప్రార్థన చేసినా మరి దేవుడికి సంబంధించిన ప్రార్థన కాదని సంగతి ఈరోజు మనం గమనించాలి. ఈరోజు మీరు అనొచ్చు, అన్న ఇది చాలా అసాధ్యం అన్నా, మనకి ఎక్కడ కుదురుతున్నా అనొచ్చు. అన్న ఇది అయ్యే పని కాదన్నా, నువ్వు ఎన్ని చెప్పిరా అంటే అవును అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ చదువుకునే వ్యక్తి తీసుకెళ్ళి డిగ్రీలో పెడితే వాడేం చదువుతాడు? చదవలేదు. ఇట్ టేక్స్ టైం, సమయం తీసుకున్నది. స్టెప్ వేస్తే మనం ముందుకెళ్ళాలి. 1 నుంచి 2కి వెళ్ళాలి, 2 నుంచి 3కి వెళ్ళాలి, 3 నుంచి 4కి వెళ్ళాలి. అలా మనము ఆ విధానంలో, ఆ మేనర్లో మనం ఎదగాలి, దేవుడిని అడగాలి ఖచ్చితంగా. ఇది చాలా ప్రాముఖ్యాంశంగా మనం గమనించాలి. అందుకని బైబిల్లో చూస్తే, బైబిల్లో చాలామంది వ్యక్తులు మనం చూడొచ్చు. చూస్తే బైబిల్లో ఏసేపుకి అన్నదమ్ములు ఎంతో గీడి చేశారు. ఎంతో గీడి చేశారంటే ఆయన గోతులు వేసేసారు. ఇష్మాయిల్ వస్తే బానిసగా ఎందుకంటే అమ్మేశారు అతన్ని కొన్ని వెండి నాణాలకి. కానీ ఏసేపు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు లాస్ట్ శాస్త్రపడినప్పుడు నేనైనా దేవుని స్థానంలో ఉన్నానా అని చెప్పి వాళ్ళని ప్రేమించినట్టుగా, వాళ్ళతో ప్రీతిగా మాట్లాడినట్టుగా, వాళ్ళని నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పి చెప్పినట్టుగా లేఖనాలు చదువుతున్న అర్థమవుతుంది. ఏసేపు దేవుడి ఆత్మ గల వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ ఆత్మదేవుని మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు, ఆయన్ని మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమైన సంగతి గమనించాలి. దేవుని శక్తితోనే ఇది సాధ్యమైన సంగతి మనం గమనించాలి. దావీదు మనం బైబిల్ చదివితే 24 అధ్యాయం 26 అధ్యాయాలు చదివితే ఒకసారి గుహలో ఉంటే మరి సౌలు దావీదు దొరుకుతాడు. అందరూ అంటారు 400 మంది పైన ఉంటారు, 600 మంది దాకా ఉంటారు. అయ్యా సౌలు దొరికాడు, వాడిని చంపేయమంటే ఆయన చంపడు. వస్త్రం చెంగు కోసాడు. వస్త్రం చెంగు కోసేందుకే చాలా నచ్చుకుంటాడు. సౌలు చేసిన హాని దావీదుకి అంత ఇంత కాదు. ఈరోజు ఆలోచించాలని మనం ఎవరినైనా క్షమించడానికి క్షమించేవారికి ఉండాలని చెప్పి లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. దేవుడు ఇంపాసిబుల్ థింగ్స్ మనం చేయమండు, అసాధ్యమైన వాటిని మనం చేయమండు. ఏది సాధ్యమో అదే మనం చేయమంటాడు. కానీ దేవుని విషయాలు చాలా కష్టంగా కనబడితే కానీ అసాధ్యం కాదు. అసాధ్యమైన వాటిని ఆయనే చేస్తారన్న సంగతి ఈరోజు మనం గమనించాలి. చాలా ప్రాముఖ్యత. భార్య భర్తల మధ్య కూడా క్షమాపణ ఉండాలి. కుటుంబంలో కూడా పిల్లల మధ్య క్షమాపణ ఉండాలి. క్షమాపణ లేకపోతే మన జీవితంలో ఏ విధంగా కూడా మనం ముందుకెళ్ళలేమన్న సంగతి మనం గమనించాలి. ఒక సహవాసం నడవాలన్నా, ఒక కుటుంబం నడవాలన్నా, ఒక ఇన్స్టిట్యూట్ నడవాలన్నా చాలా ప్రాముఖ్యత ఫర్గివ్నెస్. యేసుక్రీస్తు వారు చూసినప్పుడు ఆయన ప్రేమ కనబడుతుంది, రెండోది క్షమాపణ కనబడుతుంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము మన జీవితాల్లో మనం గమనించి ప్రియుల చాలా ప్రాముఖ్యమైనది. దావీదు అంటాడు, ఇంకోసారి దావీదు దొరుకుతాడు, దావీదుకి సౌలు దొరుకుతాడు. అభిషేక్ వెళ్తాడు. అభిషేక్ వెళ్ళినప్పుడు ఆ నీటి బుడ్డిని తర్వాత ఆ బాణాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు ఏం తెలుసా, ఒక్క పూటతో చంపేస్తే నీకు మళ్ళా ప్రత్యామ్నాయం ఉండదు అన్నప్పుడు నేను చేయనన్నాడు. ఈరోజు ఆలోచించాలి. దావీదు చూస్తే నా హృదయాన్సాడు, నా చిత్తాన్సాడు, నా ఆలోచనలు, నా ఉద్దేశం నెరవేర్చిన దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చేస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే బైబిల్ చాలామంది ఒక దైవజన్ అన్నమాట, ఈరోజు చర్చి ఫిల్డ్ విత్ మర్డరర్స్, నరహంతలతోనూ దొంగలతోనూ సంఘం దింపబడుతుందని చెప్పి ఒక దాసుడు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని బట్టి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. చూడండి, యోహాను మొదటి యోహాను పత్రికలో చదివినట్టు 3వ అధ్యాయం చదివినట్టయితే ఇక్కడ రాయబడింది. 15వ వచనం చదివినట్టు ఒకసారి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతుని 14 పడుతున్నామా, మనము సహోదరుని ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవులోనికి దాటినామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచినాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతుని ఎందుకు కూడా నెత్తి చేయకూడదని. అంటే హేట్రేడ్ అనేది, ద్వేషం అనేది ఈక్వల్ టు మర్డర్. కాబట్టి ద్వేషం కలిగిన వాడు ఆయన మర్డరర్ అని చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, ఆయన నరహంతుడు అని చెప్తున్నాడు. ఏ నరహంతుడు కూడా నిత్య జీవం ఉండదని చెప్పి ఆయన చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు ఈ ప్రార్థన మనం చదివేస్తూ ఉంటాం, అయిపోగానే పరలోక ముందున్న మాటని టకటగా చదివేస్తూ ఉంటాం. కానీ దాని అర్థం మనం పట్టించుకో. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది దేవుడు మనతో మాట్లాడు. అందుకని యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, చూసితే మరి యేసేపు మాత్రమే కాదు, దావీదు మాత్రమే కాదు, స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు నిష్కారణంగా స్టెఫెన్ రాళ్ళతో కొట్టినప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, ఆయన ఒక మాట అన్నాడు, తండ్రి వీరి పాపములను క్షమించు.
రాళ్లతో కొడుతున్నారు, నిష్కారణంగా రాళ్లతో కొట్టారు, రాళ్లతో కొట్టి ఆయన చంపేశారు. ఆయన మోకరించి చేసిన ప్రార్థన అంటే మరి ఇది సాధ్యమైన సంగతి మనం గమనించాలి. అంతే మాత్రం కాదు, మన చరిత్ర చూస్తే 1999లో ఒరిస్సాలో బారిపర్ల అనే గ్రామంలో గ్రామ్ సేన్స్ గారు తన 2 కుమారులతో ఆయన ఒక వ్యాన్లో పడుకున్నప్పుడు ఏమైంది తెలుసా? ఆయన్ని పెట్రోల్ పోసి కాల్ చేశారు, సజీవ దహనం చేశారు. ఆస్ట్రేలియన్ కుష్ఠరోగుల మీద ఆయన వచ్చి ఆయన వారికి అంటే ఆ రసి ఆ సీమ అని తుడిచి ఆయన మందులు ఇచ్చి వారికి ఎంతో సర్వీస్ చేస్తాడు, సేవ చేస్తాడు. ఆయన చంపేసినప్పుడు ఆయన భార్య దగ్గరికి వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు అనేవాడు, అమ్మ నీ భర్తను చంపేశారు, 2 కుమారుని చంపేశారు, మరి ఏం చేయమంటావు అంటే అవేం చేస్తా ఫర్గివ్ దెమ్. ఎవరో చెప్తారా? అది ఎంటైర్ బీబీసీలో బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ మొత్తంలో అది ఆ న్యూస్ వెళ్ళిపోయింది అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని దగ్గరికి వస్తున్న మనం, దేవుని మందిరంలో ఉన్న మనము, దేవుళ్ళు సాగుతున్న మనము, దేవుని బలలో చేవేస్తున్న మనము, నో హేట్రేట్. ఒకవేళ మనుషులు మనకి ఏం చేసినా, ఎంత చేసినా, ఎలా చేసినా, ఎంత హ్యూమిలేట్ చేసినా వీ ఆట్ టు ఫర్గివ్. ఇది దేవుడి పాదంలో యేసుక్రీస్తు వారు మనం నేర్పించింది. యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్నప్పుడు చాలామంది వారి జీవితాల్లో ఏదో ఒకటి మనసులో పెట్టుకుని దానితోనే పోతూ ఉంటారు. జీవితాంతం దాన్ని పెట్టుకుని మనుషుల్ని అడగ చేసుకుంటూ ఉంటారు, సహవాసాన్ని అడగ చేసుకుంటూ ఉంటారు, సంఘాన్ని అడగ చేసుకుంటూ ఉంటారు. ఎంతో నష్టపోయేవారికి ఉంటాము అన్న సంగతి, నష్టపోతే ఒక పక్కన పెట్టే, రెండోది అనారోగ్యం కూడా వస్తున్న సంగతి ఈరోజు మనం గమనించాలి. ఇది రెండోదిగా మనం చూస్తున్నాం. మూడోది చూడండి, లీడర్స్ నాట్ ఇంటూ. మూడోది ఏమన్నారు? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు? నేను ముగిస్తాను, ఒక్కొక్క 10 నిమిషాలు అయిపోద్ది. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడమ్మా. 3వ మాట ఏం చెప్పాడు ఆయన? 6వ అధ్యాయంలో చూసాం కదా, 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు చూస్తే, లీడర్స్ నాట్ ఇంటూ టెంప్టేషన్ బట్ డెలివరస్ ఫ్రమ్ ఈవిల్. ఈ మాట చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? లీడర్స్ నాట్ ఇంటూ టెంప్టేషన్, శోధనలోనికి తేవద్దు అంటే ఈ మాట చదివిన మనకు అనిపిస్తుంది అన్నమాట. శోధన అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మనం శోధించబడుతున్నప్పుడు దేవుడు మనం శోధించడు. యాకోబు రాస్తున్నాడు, శోధకుడు ఎవరంటే సాతానుడు. కానీ ఈ మాట చదివినప్పుడు యేసుప్రభువా మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దంటే అంటే యేసుప్రభు శోధించబడుకున్నాడా? లేదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గాడ్ కెనాట్ లీడ్ ఇన్ టు టెంప్టేషన్. దేవుడు ఏమాత్రం కూడా మన శోధించడానికి సంగతి గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరిశోధిస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శోధనలోనికి మమ్మల్ని తేవద్దంటే చాలా ప్రాముఖ్యత. ఉదయకాల సమయంలో వాక్యం విన్నాం. ఏ వాక్యం విన్నాం మనం? దుష్టులు ఆలోచించినప్పుడు అడగక, పాపులు మార్గం నిలక, అపవాసులు కూర్చుని చోట సోదరుడు చెప్తూ వాక్యం చెబుతూ వచ్చాడన్నమాట. అంటే దేవుడి దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ఎక్కడైతే చెడు ఉందో ఆ చెడుకి నన్ను దూరంగా ఉంచు ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. చెడుకి నేను దూరంగా ఉండాలి ప్రభా, దూరంగా జరగాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. చాలా ప్రాముఖ్యత. శోధన జయించడం అనేది, శోధకుడు యేసు ప్రభువుని శోధించాడు. 40 days and nights ఆయన ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆయన 3 రకాలుగా శోధించాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యత. ఆయన మన వలె అన్ని విషయాలు శోధింపబడ్డాడు, బట్ ఆయన పాపం లేనివాడికి ఉన్నాడు. ఎస్, నో సిన్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత. సాతానుడు ఎప్పుడు కూడా మనం శోధిస్తూనే ఉంటాడు. ఆ శోధన అనేది మనకు ఉంటుంది. అందుకని బైబిల్లో మనం చూస్తే మన శోధన పాపం కాదు. టెంప్టేషన్ ఈజ్ నాట్ సిన్. శోధన పాపం కాదు. ఈల్డింగ్ టు టెంప్టేషన్, పాపానికి ఆ శోధనకు లోబట్టమే పాపం అనే సంగతి మనం గమనించాలి. అందుకే మార్టిన్ లూథర్ అనే భక్తుడు అన్నమాట. ఆయన మంచి చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడు శోధన గురించి? బర్డ్స్ అంట మన తలపై నుంచి వెళ్తే ఏం ప్రాబ్లం లేదంట, కానీ అదే బర్డ్స్ మన తల మీద గూడు పెడితే చాలా డేంజర్. కాబట్టి చెడు ఆలోచన, చెడు తలంపు అది వచ్చినప్పుడు అవి రావడం పాపం కాదు. వాటిని మనం ఎంటర్టైన్ చేస్తే, వాటిని మనం పొదిగినట్లయితే దట్స్ సిన్ అనే సంగతి మనం గమనించాలి. కాబట్టి శోధన పాపము కాదు. ఈల్డింగ్ టు సిన్, శోధనకు లొంగడము పాపం అనే సంగతి ఈరోజు మనకు. కాబట్టి ఇక్కడ మన అంశం ఏంటంటే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇక్కడ అంటే చాలా ప్రాముఖ్యమైనది. దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక. అంటే ఆ శోధ ఎక్కడైతే చెడు ఉందో ఆ చెడుకు నన్ను దూరంగా ఉంచు ప్రభావ అని చెప్పి ప్రార్థన చేయడం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన శోధించడం సంగతి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనము గమనించాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైన సంగతిగా మన జీవితంలో మనము గమనించాలి. అందుకనే శోధన జయించడానికి చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాలంలో మనం విన్నాం, దుష్టుల ఆలోచన అడుగుగా, పాపుల మార్గున నిలువక, అపవాసులు కూర్చుని చోటు కూర్చోవద్దు. చాలా ప్రాముఖ్యత. ఈ రోజుకి నేను చాలాసార్లు చెప్పాను. ఓయూలో పరిచయం చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో
ఆ 74 రూమ్లో ఒక ఆయన వచ్చాడనమాట. ఆయన పేరు అడగొద్దు. వచ్చిన తర్వాత ఆయన ఒకరోజు నల్గొండ దావత్కు పోయాడు. దావత్కు పోయిన తర్వాత నేను చెప్పాను, బాబు ఫ్రెండ్స్తో దావత్కు పోవద్దంటే, ఏం పర్వాలేదన్నా, నేను దావత్కు పోతే నేను మంచిగా ఉండగలను అన్నాడు. ఉండగలని చెప్పేసి వాళ్ళు తాగుతున్నారు. దావత్ అంటే ఏమిటి మనకి? ఖచ్చితంగా తాగుడు లేకుండా దావత్ లేదు ఎక్కడ, అవుతుంది కదా. దేవుడి పిల్ల కదా బయట చెప్తున్నాడు. దేవుడి పిల్ల కూడా కొంతమంది వాళ్ళు తాగకుండా వేరే వాళ్ళు తాగబోతూ ఉంటారు. ఇది కూడా తప్పే. వచ్చినప్పుడు కూర్చున్నాంట, ఆయన సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నాడు, మామూలు తాగుతున్నాడు. కొద్దిసేపటికి వాడు ఫోర్స్ చేశాడంట, ఇది కూడా తాగేశాడంట. సరే బయట రావట్లేదు. ఏంటంటే ఒకరోజు మధ్యాహ్నం రూమ్కి వెళ్ళాను. ఆ రూమ్కి వెళ్తే ఆయన అన్నాడు, ఏంటి బాబు రావట్లేదంటే, అన్న ఆ రోజు నేను దావత్కి వెళ్ళాను, ఆ ఫ్రెండ్స్తో కలిసి నేను ఏం చేశాను, తాగేశాను. సరే ఏమైందంటే ఒక ఆయన అదర్ ఫెయిత్ నుంచి వచ్చాడు కాబట్టి ఏం చేయాలో అర్థం తెలియక పొద్దున్న కొన్ని గుంజీలు తీస్తున్నాడు. గుంజీలు తెలుసు కదా, దేవుడికి ఎలా ప్రహరించుకోవాలో తెలియక పొద్దున కూడా కొన్ని గుంజీలు తీస్తున్నాట, సాయంకాలం కూడా కొన్ని గుంజీలు తీస్తున్నాడు. దేవా క్షమించమని చెప్పి అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆ ల్యాండ్స్కేప్ వారికి తీసుకెళ్ళి, ఇది తప్పునైనా కాబట్టి దేవుడి దగ్గరికి కొంచెం అడిచి, నేను తప్పు చేశాను, దేవుడు క్షమాపణ అడుగు, ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఈరోజు శోధనలోనికి రాకుండా ఉంటామో అర్థం ఏంటంటే, లీడ్ ఇస్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ అంటే ఎక్కడైతే ఈ చెడు ఉందో దానికి దూరంగా నన్ను ఉంచుకోవా అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేయటం. ఈరోజు చాలామంది తాగుడు బాడీ ఉన్నప్పుడు కూడా ఒక ఆయన హెచ్ఆర్ అనమాట, ఒకసారి నాని వచ్చి చెబుతాడు, అన్న ప్రతి డిపార్ట్మెంట్లో మేము హెచ్ఆర్ కాబట్టి ఉన్న డిపార్ట్మెంట్లో జరిగే పార్టీలన్నిటికీ మేము వెళ్ళొచ్చు, ఇక్కడ ఫుల్ డ్రింక్ ఉంటుందన్న, కానీ ఒక్క పార్టీ కూడా నేను పోను ఇప్పుడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా సంతోషించారు. ఒకసారి ఒక ఆయన వచ్చారనమాట, నువ్వు నాకు తాగించాలని చెప్పి చెప్పాట. నువ్వు ఎంతైనా తిని కానీ తిండి పెడతానే కానీ తాగుడు మాత్రం పోయినని చెప్పాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. తాగుడు లేకపోతే మనిషి జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాడు. చాలా ప్రాముఖ్యమైనది కదా. లీడర్స్ నాట్ ఇన్ టెంప్టేషన్ అంటే ఎక్కడైతే చెడు ఉందో, ఎక్కడైతే పాపం ఉందో దానికి దూరంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితేనే శోధన జయించగలుగుతాం, లేదంటే మనం శోధనలో పడిపోతాం. కానీ ఇది ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. చాలామంది అంటారు, వాళ్ళు తాగుతూ ఉంటారు, మేము మామూలు డ్రింక్ తాగుతాం, దుష్టులు ఆలోచించినప్పుడు అడగక, పాపులు మార్పు నిలవక, అపవాసాలు కూర్చొని చోటు నువ్వు కూర్చోవద్దు. అక్కడ పోయి కూర్చోవడమే పాపం. నువ్వు తాగినా సెకండరీ. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం గమనించాలి. మన ఆఫీసుల్లో కానీ, మన ఇళ్లలో కానీ, లేకపోతే మన స్నేహితుల దగ్గర కానీ దావతులు జరిగినప్పుడు చాలా ప్రాముఖ్యది. అటువంటి ప్రదేశాలకి మనం చాలా దూరంగా ఉండాలని చెప్పి అందుకనే యోసేపు తన జీవితంలో చూస్తే ఒక అమ్మాయి శోధిస్తున్నప్పుడు ఆమె అక్కడి నుంచి పారిపోయాడంట. పారిపోయేట్టుగా మనం చూస్తున్నాం. పారిపోవాలి అనేది, ఫ్లీ అవే అనే మాట చాలా ప్రాముఖ్యం. ఇది మనం గమనించవచ్చు. చూడండి, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి రాసిన 2వ అధ్యాయం 22వ చూస్తే, 2వ అధ్యాయం 22వ 2 తిమోతి 2:22 చదివినట్లయితే అక్కడ ఏముంది? నీ యవనేశ్వరు నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను దేవుడు వాక్యం తెలుస్తున్నాడు. యవనేశ్వరు నుండి పారిపోము, యవనేశ్వరు నుండి పారిపోము. తర్వాత ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారితో కలిసి నీతిని, సమాధానమును, ప్రేమను వెనక్కి వెంటాడము అని చెప్పి బైబిల్ చెప్తున్నమాట. కాబట్టి దేని నుంచి మనం పారిపోవాలనేది, దూరంగా ఉండాలని చెప్పి ఈ అంశంలో మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యత. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మనం ఏమాత్రం కూడా మనం ఏం చేయకూడదంటే అలౌ చేయకూడదు. ఒకసారి మా బ్రదర్ అన్నమాట, కజిన్ బ్రదర్ అన్నమాట, ఆయన వచ్చి అంటున్నాడు, అప్పుడే వేసుకోవడం అనుకున్నాను, వాళ్ళకి అప్పుడే తెలుస్తున్నాడు. ఆయన వచ్చి అంటున్నాడు, అరే ఇల్లే ఒక సిగరెట్ ప్యాక్ తారండి, ఒక ఇంటికి వాళ్ళ ఇంట్లో దావత్కి వెళ్తే. నేను చెప్పాను, అన్నయ్య సారీ అన్నయ్య, నేను సిగరెట్ ప్యాక్ తేయాలని చెప్పాను అనమాట. ఆయనకి అప్పుడు మాకు అంత కమ్యూనికేషన్ లేదనమాట. తర్వాత అర్థం చేసుకున్నాడు. ఆయన నా మీద ద్వేషం పెట్టేసుకున్నాడు. ఇది నా మాట ఏంటంటే చాలా గర్వంగా ఉన్నాడు అంటున్నాడు. చాలా ప్రాముఖ్యం. ఒకప్పుడు వేసుకోవడం ముందు మా బ్రదర్స్తో కలిసి రెస్టారెంట్స్ పోయేవాళ్ళం, వాళ్ళు తాగుతుండేవాళ్ళు. వేసుకోవడం తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళు ఎన్నిసార్లు పిలిస్తే ఒక్కసారి రెస్టారెంట్కి పోలేదు. ఇది చాలా ప్రాముఖ్యత. అటువంటి ప్రదేశాలకు మనం దూరంగా ఉండాలని, మరి దూరంగా ఉండాలని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలని చెప్పి ఈరోజు దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మన జీవితాల్లో మనం గమనించాలి. కాబట్టి అదినే యవనేశ్వరు నుండి పారిపోము, నీతిని, తర్వాత సమాధానమును, విశ్వాసమును, ప్రేమను వెనక్కి వెంటాడమని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడు. చివరిగా మనం గమనించేది ఇంకోటి, ఇదే వచనంలో ఏమంటే డెలివరెన్స్ ఫ్రమ్ ఈవిల్, చెడు నుండి మమ్మల్ని విడిపించమని చెప్పి కూడా మనము ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడము. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము, మన ప్రార్థనలో
మరి ఈ 4 అంశాలు బిఫోర్ లాస్ట్ వీక్ 4 థింగ్స్ మనం చూసాము. ఇక సెకండ్ వీక్లో మరి 3వ వారంలో ఈ 4 థింగ్స్ మనం కలిగిన వారంగా ఉన్నామా, ఇవి మన ప్రార్థనలో ఉన్నవా అనేది లేనిది మనం గమనించాలి. అది మనం కలిగినప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అది కలిగినప్పుడే దేవుడు మన ప్రార్థన ఫలవంతంగా. చాలా ప్రాముఖ్యత వాక్యం పారిపోవడమే కాదు, శోధనలో ప్రవేశించుకున్నట్టు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి యేసు చెప్పారు. ప్రార్థన చేయాలి, మనం శోధనలో మెలకు కూడా ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యత దేవుడు వాక్యం చెబుతుంది, నేను పాపం చేయనట్లు నీ యొక్క వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. వాక్యం మన హృదయాల్లో ఉండాలి, పాపం చేయకుండా ఉండాలంటే ఈడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ సో దట్ ఐ మైట్ నాట్ సిన్ అగైన్స్ట్ యు. ఈరోజు ఎంత వాక్యాలు మనం కలిగిన వారికి ఉంటున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని ప్రతి వారం వాడుతున్నాం. చాలామంది ఏం తెలుసా, ఆదివారం తీస్తే ఆదివారం బైబిల్ తీయరు. చాలామంది బైబిల్ చేతుల్లో పెట్టుకున్న బైబిల్లో ఏముందో తెలియదు. ఎంతో దయనీయమైన స్థితిలో మనం ఉంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శోధనలోనికి మనం రాకుండా ఉండాలంటే, దుష్టుల నుంచి మనం తప్పించబడాలంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత చూస్తుంటే పాపానికి దూరంగా జరగడం చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది అంటే దేవుడి పిల్లలతో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యమైన అంశంగా గమనిస్తాం. కాబట్టి ఈ 8 అంశాలు మన జీవితాల్లో మనం కలిగి దేవుడికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే కాబట్టి ఇక్కడ ప్రేయర్ ఈజ్ రియాలిటీ, ప్రేయర్ ఈజ్ రియల్. వచ్చింది హౌ రియల్ వీఆర్, ఎంత మరి యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంత మరి వాస్తవికంగా మనం ప్రార్థన చేస్తున్నాం అనేది గమనించాలి. మనం ఎంత ప్రార్థన చేస్తే అయిపోయేది 2 minutes. మనం ఎంత ప్రార్థన చేస్తే అంతగా మన ముఖాలు ప్రకాశిస్తాయి. ఏం చేస్తాయంట, మనం ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ముఖాలు ప్రకాశిస్తాయి. ఈరోజు చాలా అంటే క్రీమ్స్ వాడుతున్నాం మనం. ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం, ఎక్కడెక్కడ రాస్తాం. మంచిదే, నేను దానికి ఏమి యాంటీ కాదు. కానీ నీ ముఖం ప్రకాశించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. అంతే. మోషే 40 days నైట్స్ ఆయన ప్రార్థన చేశాడ. కొండదేవుడు దిగిరాగానే మోషే ముఖాన్ని చూడలేకపోతున్నారు, మహిమతో నిండి ఉంది. అందుకని వన్ వీ ప్రే చూసారు ఇక్కడ తెలుసండి, రియల్గా మనం ప్రార్థన చేస్తే మన ముఖాలు వికసిస్తాయంట. తర్వాత మన జీవితాలు శక్తివంతంగా ఉంటాయి, మోర్ పవర్ ఉంటుంది మన జీవితంలో. అంత మాత్రం కాదు, మనం నిజంగా ప్రార్థన చేస్తే ప్యూరిటీ, పరిశుద్ధత మన జీవితంలో ఉంటుంది. మనం నిజంగా ప్రార్థన చేస్తే పీస్, సమాధానాన్ని మనం కలిగిన వారంగా ఉంటాము. మనం నిజంగా వాస్తవంగా ప్రార్థన చేస్తే ఇస్ గ్రేస్, మనకి ఆయన కృప ఎంతో మనకు దొరుకుతున్న సంగతి ఈరోజు మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థనలో 8 అంశాలు, ఫస్ట్ 4 గాడ్ రిలేటెడ్, సెకండ్ 4 మ్యాన్ రిలేటెడ్ అనేది మనం చూస్తూ వచ్చాం. బట్ ఎంతవరకు మనం కలిగి ఉన్నాము. దేవుడిగా ఆజ్ఞ అంటే మనమందరం కూడా దగ్గర ప్రార్థన చేయాలి. ఇట్స్ ఎ గాడ్స్ కమాండ్, అది దేవుడి చిత్తమైన సంగతి మనం గమనించాలి. అందుకే డిఫీట్ ఇన్ ప్రేయర్ మీన్స్ డిఫీట్ ఇన్ ప్రాక్టీస్. మనం ప్రార్థనలో విఫలమవుతున్నామంటే ప్రాక్టీస్లో విఫలమవుతున్నాం. కాబట్టి ప్రాక్టీస్ లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన విఫలమైన ప్రార్థన అన్న సంగతి ఈరోజు గమనించాలి. కాబట్టి ఈ యొక్క వాక్య విలువలో మనము పరిశీలన చేసుకుందాము. చివరి మాట చూడండి, ఎఫ్సీ రాష్ట్రపతి 6వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఎఫ్సీ సంఘాన్ని రాసు లాస్ట్ వర్డ్స్ ఐ విల్ రీడ్ ఫర్ యూ. నేను మీకోసం చదువుతాను. ఎఫ్సీ రాష్ట్రపతి 6వ అధ్యాయము 18వ వచనం చదివినట్టు ఏమిటాడు అక్కడ, ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగొనండి. చాలా ప్రాముఖ్యం. ప్రతి స్థలమందు ఆత్మ వల్ల ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుని. సంఘానికి చెబుతాడు, పూర్ణమైన పట్టుదలతో సమస్త పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఫెలోషిప్ మీన్స్ ప్రేయింగ్ ఫర్ వన్ అనదర్. సహవాసం అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం. నేను చెప్పాను ఇంతకుముందు, ఎన్సీసీలో కలుస్తాం, ఎన్ఎస్ఎస్లో కలుస్తాం, క్లబ్స్లో కలుస్తాం, పబ్స్లో కలుస్తూ ఉంటారు. హాయ్ బాయ్ అంటారు అంతే. దే హ్యావ్ నో కన్సర్న్. కలిస్తే హాయ్ అంటారే, కలపతే లేదనమాట. ఇది అలా కాదు. ఇక్కడ కూడి వస్తున్నప్పుడు మనందరం కూడా ఒక కుటుంబము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో సభ్యుడిగా ఉన్న మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రతి సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే ఇట్స్ ఎ క్లబ్, ఇది విరోధ ఎంటర్టైన్మెంట్ ప్లేస్, ఇది అంతే.
కాబట్టి సంఘంలో ఉన్న మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరి పట్ల ఒకరు కన్సర్న్ కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యంగా దేవుడు వాక్యం ద్వారా మొత్తం. కాబట్టి 8 అంశాలు. ఫస్ట్ 4 గాడ్ రిలేటెడ్, సెకండ్ 4 మ్యాన్ రిలేటెడ్. ఒకవేళ నీకేదైనా ఆలోచన ఉంటే, నీకేదైనా సందేహం ఉంటే, నీకేదైనా భయం అంటే దేవుడు అంటున్నాడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయని దేవుడు ఆయనతో పాటు సమస్యలు నీకెందుకు, ఈ గిఫ్ట్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తాను, నీకు కావాల్సిన ప్రతి ఈవిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఒకటే నువ్వు చేయాల్సిన తీర్మానం అంటే ఆయన దగ్గర తీర్మానం చేయాలి, ఆయన వెంబడించాలి, ఆయన రాజ్యాన్ని నీతిని మొట్టమొదటి వెతకాలి. దీనికి వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మోకాళ్ళ మీదకి వద్దాం.